ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి కట్టుకోవాలి, ఇంకా ఇహలోక సంబంధమైనవి ఏవైతే ఉన్నాయో వాటి కోసం నీవు ఆలోచిస్తున్నావేమో. అవన్నీ కూడా అన్యజనులు ఆలోచిస్తూ ఉంటారు, అన్యజనులు చింతిస్తూ ఉంటారు. కానీ బలమైన మహోన్నతమైన దేవుణ్ణి ఆశ్రయముగా కలిగి ఉన్న నీవు ఎందుకు చింతపడాలి? వాటి కోసం ఎందుకు నువ్వు తాపత్రయపడాలి? ఎప్పుడైతే నీ జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టావో, ఆయనే నా ఆశ్రయము, ఆయనే నా కోట, ఆయనే నా రక్షణ శృంగం అని ఎప్పుడైతే నువ్వు ఆయన మీద ఆధారపడి జీవిస్తున్నావో, దేవుడే నీకు కావలసినవన్నీ కూడా ఆయన దయచేస్తాడు. అందుకే ప్రభువారు అంటున్నారు, మీకు ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు, ఎందుకు వాటి గురించి చింతిస్తున్నారు అని. ఈరోజు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వీటి కోసమే తాపత్రయపడుతున్నారు. రేపేం తినాలి, రేపేం త్రాగాలి, రేపేమి కట్టుకోవాలని వీటి కోసమే చింతిస్తున్నారు తప్ప, నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలి, నేను మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, నేను నమ్మి బాప్తిస్మం తీసుకుని యేసుని నా సొంత రక్షకునిగా అంగీకరించి యేసే నిజదేవుడని నేను నా యొక్క హృదయంలోనికి ఆయన్ని ఆహ్వానించి నేను పరలోక రాజ్యానికి చేరాలని ఎవరూ ఆలోచించట్లేదు. చాలామంది ఏమనుకుంటారంటే, మనకి ఇంకా జీవితం ఉంది కదా, ఈ ఉన్న జీవితాన్ని మనం ఎంజాయ్ చేసి లాస్ట్లో దేవుణ్ణి నమ్ముకుందాంలే. దేవుణ్ణి నమ్ముకుంటే మనం ఈ లోక సంబంధమైన వాటిని ఎంజాయ్ చేయలేం, సినిమాలు చూడలేం, టీవీలు చూడలేం, మనసును కట్టేసుకుని జీవించాలని దేవుని యొద్దకు రాకుండా ఉన్నవారు అనేక మంది ఉన్నారు. కానీ ఒక మాట చెప్తున్నాను మిత్రమా, దేవుని యందు నువ్వు ఎప్పుడైతే ఆనందించడం మొదలు పెడతావో, నీకు ఈ లోకంలో దొరకని ఆనందం దేవునిలో దొరుకుతుంది. అందుకే పౌలు గారు అంటున్నారు, ప్రభువునందు ఆనందించుడి, నేను మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడి అని. నువ్వు ఎప్పుడైతే దేవునిలో ఆనందించడం మొదలు పెడతావో, నీకు ఈ లోకంలో ఎక్కడా కూడా అటువంటి ఆనందం దొరకదు. దేవుడు నీ నోటి నిండా నవ్వు కలిగజేస్తాడు.